హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విద్యానో ఛానల్. నిన్నే కదా మనం 10th క్లాస్ బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా డే 1 రోజు ఈరోజు మ్యాథ్స్ చెప్పుకోబోతున్నాం. బేసిక్స్. అసలు మన 10th క్లాస్లో మ్యాథ్స్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? టోటల్ 14 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ఏంటంటే రియల్ నెంబర్స్. సెకండ్ చాప్టర్ పాలినామియల్స్. ఈ రియల్ నెంబర్స్ నుంచి మనకి 8 మార్క్స్ వస్తున్నాయి. తర్వాత పాలినామియల్స్. ఈ పాలినామియల్స్ తర్వాత పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, 2 వేరియబుల్స్, క్వాడ్రేట్ జామెట్రీ, అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ట్రయాంగిల్స్, క్వాడ్రేట్ జామెట్రీ. ఇది మొత్తం సెమ్ 1. తర్వాత ఇంట్రొడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, సర్కిల్స్, ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ. ఇలా మనకి 14 చాప్టర్స్ ఉండడం జరుగుతుంది. ఇది సెమ్ 2. ఫస్ట్ మనం రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఫస్ట్ చాప్టర్ కాబట్టి. ఇందులోంచి మనకి 8 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ కూడా ఉంటుంది. మనకి 8 మార్క్స్ ఫస్ట్ చూసుకోవాలి, ఎందుకంటే ఆర్స్లో ఉంటాయి కాబట్టి, ఇంపార్టెంట్ 8 మార్క్స్ కాబట్టి. అసలు బేసిక్స్ చూద్దాం. అసలు ఈరోజు టైప్స్ ఆఫ్ నెంబర్స్. అసలు నెంబర్స్ ఎందుకు వాడతాం? టు కౌంట్ ద థింగ్స్. అసలు ఎన్ని థింగ్స్ ఉన్నాయి ఏంటి అనే దానికి నెంబర్స్ని వాడతాం. అందులో ఫస్ట్ టైప్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఎందుకు వాడతారంటే టు కౌంట్ ద నెంబర్స్. ఏముంటాయంటే ఇందులో 1, 2, 3, 4 ఎక్సెట్రా ఇన్ఫినిటీ. దీన్ని ఎంతో డినోట్ చేస్తారు ఈ న్యాచురల్ నెంబర్స్ని. నెక్స్ట్ వచ్చేసి హోల్ నెంబర్స్. ఇందులో న్యాచురల్ నెంబర్స్ కూడా ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 0. అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయి, కానీ అన్ని హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అవ్వవు. ఎందుకంటే ఇందులో 0 ఉంటుంది. న్యాచురల్ నెంబర్స్లో 0 ఉండదు, బట్ ఈ హోల్ నెంబర్స్లో 0 ఉంటుంది. సో అన్ని న్యాచురల్ నెంబర్స్ హోల్ నెంబర్స్ అవుతాయి. గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఇందులో పాజిటివ్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, అండ్ నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ -2, -1, 0, 1, 2, 3. ఇవన్నీ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్. ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్. దీన్ని మనం ఇంటీజర్స్ అని పిలుస్తాం. దీన్ని జెడ్తో డినోట్ చేస్తాం. హోల్ నెంబర్స్ని మనం డబ్ల్యూతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ ఏంటంటే ఏవైతే నెంబర్స్ని p/q ఫామ్లో రిప్రజెంట్ చేస్తామో దాన్ని రేషనల్ నెంబర్స్ అంటాం. ఎలాగా? p/q ఫామ్లో రిప్రజెంట్ చేస్తాము. అండ్ వన్ థింగ్, ఇక్కడ q అనేది అస్సలు 0 అవ్వకూడదు అన్నమాట. దీని డెఫినేషన్ ఏం రాస్తామంటే a number that can be written as p/q form, whereas q
నాట్ ఈక్వల్స్ టు 0. ఈ PQ అనేది రియల్ నెంబర్స్ అవ్వాలి. రియల్ నెంబర్స్ అంటే తర్వాత చెప్పుకుందాం. నెక్స్ట్ నెంబర్స్. ఇవేంటంటే దానికి క్వైట్ ఆపోజిట్. ఈ నెంబర్స్ని మనం P/Q ఫామ్లో రిప్రజెంట్ చేయలేము, వాటిని ఇర్రాషనల్ నెంబర్స్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే √3, π ఎక్సెట్రా. వీటిని ఇర్రాషనల్ నెంబర్స్ అని పిలుస్తాం. రియల్ నెంబర్స్. నెక్స్ట్ రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్ అంటే ఏంటంటే బోత్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రాషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని కలిపి అండ్ ఆల్సో ఇర్రాషనల్ నెంబర్స్ని కలిపి మనం ఈ రియల్ నెంబర్స్ అనేది అంటాం. సో ఈ నెంబర్స్ని ఎలా డినోట్ చేస్తారని చూద్దాం. నెంబర్స్ అండ్ వాటికి సింబల్స్ అండ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. దీన్ని Nతో డినోట్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే 1, 2, 3. అండ్ నెక్స్ట్ హోల్ నెంబర్స్ Wతో డినోట్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే 0, 1, 2 ఎక్సెట్రా. సో ఆన్. నెక్స్ట్ ఇంటీజర్స్. దీన్ని Zతో డినోట్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే -2, -1, 0, 1, 2, 3 ఎక్సెట్రా. రేషనల్ నెంబర్స్. దీన్ని Qతో డినోట్ చేస్తారు. 1/2, 3, -3 అన్నది కదా మ్యామ్, ఇది -3 ఇది P/Q ఫామ్లో లేదు, ఇది మరి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది అంటున్నారు, ఎందుకంటే మీరు P/Q ఫామ్లో ఉంటే దాన్ని రేషనల్ నెంబర్ అంటారు కదా. అంటే ఇప్పుడు ఏదైనా నెంబర్ ఉంది, దాని కింద మనం /1 అంటే దాని వాల్యూ మారిపోదు కదా. సో దాన్ని కూడా మనం రేషనల్ నెంబర్గానే కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్. దీన్ని Q' తో డినోట్ చేస్తారు. దీని ఎగ్జాంపుల్స్ ఏంటంటే √2, π 1.010001 సో ఆన్. దీన్ని మరి P/Q ఫామ్లో రిప్రజెంట్ చేయలేం కాబట్టి దీన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అని అన్నాం. రియల్ నెంబర్స్. దీన్ని Rతో డినోట్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ π1 అంటే రేషనల్, ఇర్రేషనల్. సో ఇక్కడితో మనం వీడియో అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైతే 9th నుంచి 10th వస్తున్నారో మన ఛానల్లో బ్రిడ్జ్ కోర్స్ అనేది స్టార్ట్ అయింది. ఇది Day 1. సో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. Thank you. Thanks for watching.